నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? పద్మ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? మేము 3 సంవత్సరాలు అయినా. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి. వచ్చే ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు గెలవాలనుకుంటున్నారు? ఎందుకు గెలవాలనుకుంటే అన్ని సాయం చేసేటందుకు గెలవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ మీ నియోజకవర్గం ఎమ్మెల్యే మీ సమస్యలన్నీ తీరుస్తున్నారా? తీరుస్తుంది. ఏ సమస్య ఉందన్నా వెంటనే స్పందిస్తారా? మరి ఇంకేం లేదు మేడం. ఇప్పటి వరకు మేడం దగ్గరనే మేము ఇన్ని ఎకరేకి ఉంటాము. మా మేడం వారి వల్ల ఇంకా మా బిడ్డ కూడా పెళ్ళికి ఉంది. చిన్న వయసు ఏమనే ఇప్పుడు పెళ్ళికి ఉంది. మేము కూలి చేసేవాళ్ళము, బతికే వాళ్ళము. ఇక ఇంతే. ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? పెన్షన్ కానీ ఏమైనా కళ్యాణ లక్ష్మి కానీ? కళ్యాణ లక్ష్మి అంటే అక్కడ ఊర్లో ఇంకా చేసిండ్రు కానీ ఇప్పటికి ఇంకేం రాలే. సరే, వచ్చే ఎలక్షన్స్లో ఎవరు కొట్టిస్తారు మరి? మాది కర్ణాటక కాబట్టి ఎక్కడైనా సరే ఉండేది ఏంది చెప్పేది ఏంది. ఇక్కడైతే మాకు ఓటు లేదు. కాకపోతే ఊర్లలో అక్కడ మా కర్ణాటక అక్కడ ఇక్కడ సరే. మీకు ఓటు ఎక్కడున్నా ఇక్కడ అదైతే ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పరిపాలన అనేది? మంచిగానే అనిపిస్తుంది. థ్యాంక్స్. నమస్తే అమ్మా. మీ పేరు సార్? కృష్ణమూర్తి. సార్ ఈ ఏరియాలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను దగ్గర 50 years నుంచి ఉంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ ఫామ్లోకి వస్తే జనాలకి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దాకా అన్నీ బాగా చేసింది. 2 సార్లు అధికారంలోకి వచ్చింది, 2 సార్లు కూడా బాగానే చేసింది. ఈసారి కూడా అదే వస్తుందని ఆశిస్తున్నాం. వస్తుంది కూడా, ఆశించడం కాదు, వస్తుంది కాబట్టి వాళ్ళు మంచి చేస్తున్నారు, మంచిగా జరుగుద్ది. బాగుంది. బీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగుంది. బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలు జనాలందరికీ అందుతున్నాయి అనుకుంటున్నారు? అందరికీ అందుతున్నాయి. ఎవరో 2-3 వెనకబడి ఉంటారు, వాళ్ళకు కూడా వస్తాయి. మేమే పాలిప్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా వస్తాయి. సంక్షేమ సంఘాలు పథకాలు, ఈ బీసీ పథకాలు ఏ ఉన్నాయో అన్ని పథకాలు కూడా పాలిప్ చేస్తున్నాం, అందరికీ వస్తున్నాయి. జనాలు మా నియోజకవర్గంలో జనాలంతా ఎమ్మెల్యే గారిని నమ్ముకుని అంతా సంతోషంగా ఉన్నారు. ఎవరో 2-3 ఉంటే ఉండొచ్చు, కానీ మెజార్టీ 98% ఎమ్మెల్యే గారిని నమ్ముకుని ఉన్నారు. కేపీ వివేకానంద గారిని నమ్ముకుని ఉన్నారు. కాబట్టి ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు. యువకుడు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటాడు. ఆయన అందరికీ అన్ని పనులు, చిన్నవాళ్ళు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా ఎవరు వెళ్ళినా పేరు పెట్టి పిలిచి మరీ మాట్లాడతాడు ఆయన. అలా ఉంది ఆయన. కాబట్టి ఈసారి కూడా ఆయనే హ్యాట్రిక్ సాధిస్తాడు. 100% ఈ ఏరియా నుంచి ఆయనే హ్యాట్రిక్ సాధిస్తాడు. అందుకని మా కాలనీ అంతా కలిసి ఇప్పుడు మేము మీటింగ్ పెట్టుకున్నాం. దాని గురించే పెట్టుకున్నాం. రాబోయే ఎలక్షన్లో ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మేము మీటింగ్ పెట్టుకున్నాం. మేము ఏకగ్రీవం తీర్మానం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరి గురించి? బీఆర్ఎస్ పార్టీ గురించి, మన లోకల్ ఎమ్మెల్యే గురించి మేము అంతా ఇప్పుడు మీటింగ్ పెట్టి మేము డిసైడ్ చేసుకుంటున్నాం. మనం వన్ సైడే సపోర్ట్ చేయాలి, ఎవరికి చేద్దాం అనేది మేము పెట్టుకుని డిసైడ్ చేసి మేము వన్ సైడే సపోర్ట్ చేస్తాం. అది కేపీ వివేకానంద గారికే చేస్తాం. అది ఆయన 100% హ్యాట్రిక్ సాధిస్తాడు. అది నెక్స్ట్ గవర్నమెంట్ 100% బీఆర్ఎస్ అమ్మ. బీఆర్ఎస్ కేసీఆర్ సీఎం అవుతాడు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతాడు ఈ 5 ఏళ్ళలో. 100% అదే. మీరు ఇంకా ఎవరిని అడగాలని పని లేదు. అందరి తరపు నుంచి చెప్పమన్నా చెప్పేస్తాను నేను. 100% బీఆర్ఎస్ వద్దు, నో డౌట్. కాకపోతే సీట్లు తగ్గితే కొద్దిగా తగ్గొచ్చు, బీఆర్ఎస్ వస్తుంది ఇక్కడ. అది సంగతి. ఇంకేమైనా కావాలా మీకు? నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రామకృష్ణ. ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? 30 years. 30 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో 100% టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అయిన గవర్నమెంటే వస్తుందనే పూర్తి విశ్వాసం నాకు ఉంది. జనాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఇంకా అభివృద్ధి ఫలాలు అందుతాయనే ఉత్సాహంతో ఉన్నారు జనాలు. 100% టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో కూడా ఈసారి ఎమ్మెల్యే వివేకానంద గారు ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టి ఆయన మంత్రి పదవి వస్తుందనే ఆలోచనతో మేము ఆయనకు ఇంకా సపోర్ట్ చేసి విపరీతమైన మెజార్టీతో గెలిపిద్దామనే ఉత్సాహంతో ఉన్నాం. అంటే ఓన్లీ ఎలక్షన్ మూమెంట్ అని ఆయన ఇవన్నీ చేస్తున్నారా, లేకుంటే ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఇలానే ఉన్నారా? ఎమ్మెల్యే గారు 2వసారి కూడా గెలిచారు. ఆయన స్వతహాగా పని చేసుకుంటూ వెళ్తాడు. అంతేగాని కక్షలు ఇక్కడ చేయొద్దు, లేకపోతే నా ఎలక్షన్ల కోసమే అట్లాంటిది ఏమి ఉండదు. ఉదార స్వభావుడు ఎమ్మెల్యే గారు. టీఆర్ఎస్ పార్టీని పైకి తీసుకొచ్చాడు, ఆయన పైకి వచ్చాడు తప్ప దాంట్లో ఏం డౌట్ లేదు. అపోజిషన్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా గట్టి క్యాండిడేట్? ఆయనకి ఎవరూ లేరు, అందులో ఏం డౌట్ లేదు. హ్యాట్రిక్గా గెలిచి తీరుతాడు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు?
నా పేరు జి శ్రీనివాస్ గౌడ్. ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? నేను 30 ఇయర్స్ అమ్మా. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? మొత్తం మీద అయితే కేసీఆర్ గారు గెలుస్తూ బాగుంటుంది. అందులో మా నియోజకవర్గం కేపీ వివేకానంద ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్ కూడా సాధిస్తారు. పక్కా హ్యాట్రిక్లో దరిదాపు 1,00,000 మెజార్టీ వస్తుంది. ఎందు గురించి అంటే మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎడ్యుకేటెడ్ పర్సను, ఆ తర్వాత వచ్చి అసెంబ్లీలో మాట్లాడడం, స్పీచ్ కూడా నెక్స్ట్ ఆ పర్సన్లో కూడా అర్థమయ్యే విధంగా చెప్పే వ్యక్తి. కాబట్టి అతను వస్తేనే బాగుంటుంది. గవర్నమెంట్ వచ్చినాక తర్వాత నెక్స్ట్ కూడా మినిస్టర్. నమస్తే మేడం, నమస్తే అండి. మీ పేరు? శోభ. ఎప్పటి నుంచి ఉంటున్నారు మేడం? ఇక్కడ లాస్ట్ 17 ఇయర్స్ నుండి ఉంటున్నాను నేను. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఏ పార్టీ గెలిస్తే జనాలకి ఇంకా అభివృద్ధి చెందుతారు? వివేకన్న టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు జనాలు ఇద్దరినే గెలవరిస్తున్నారు బాగా? వివేక్ ఈజ్ ఎ డైనమిక్ లీడర్. ఓకే, ఈజ్ ఎ పీపుల్ లీడర్. ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు స్పాట్ రెస్పాన్స్ ఉంటుంది. హీ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ టు హ్యావ్ హిమ్ యాజ్ అ లీడర్. Okay, so we want him also to him only to become MLA for this constitutions. Okay, and whatever we have reached him with any issues, he will be addressing it very quickly. Okay, we never had any issue, nor there won't be any waiting period if we go to meet him. He comes and meet us, and he recognizes everyone, and he keep whatever we have asked our complaint or anything, he will address it immediately without any hesitation or without he never missed his commitment whatever he has committed. So he's a very dynamic leader, as I told earlier, so we want him only to be as our MLA for this year. సో మచ్. మీ పేరండి? నా పేరు కుమార్. ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ 30 ఏళ్ళు. ఇక్కడ మరి డిసెంబర్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుందంటే ఇంకా మరి ఇప్పుడు కొంచెం అయితే చెప్పలేము. కానీ మాకైతే ఇక్కడ టీఆర్ఎస్ కొంచెం రోడ్లు, డ్రైనేజీలు, ఇంకా వేరే పనులు కూడా కొన్ని పనులు అయినాయి. మాకు అది బాగుందనేసి నేను అయితే నాకు టీఆర్ఎస్ నచ్చింది. నాకు అంటే మీ ఎమ్మెల్యే పనితీరు నచ్చి టీఆర్ఎస్కి ఓటేస్తారా, లేకుంటే సీఎం కేసీఆర్ పనితీరు నచ్చి టీఆర్ఎస్కి ఓటేస్తారా? అంటే ఇప్పుడు పైనుంచి అయితే ఇంకా సీఎం కేసీఆర్ చెప్పడం వల్లనే ఎమ్మెల్యే గారు చేస్తారు కదా. అట్లా కావడం వల్ల ఈ పనులు జరిగినాయి కాబట్టి కొంచెం నాకు ఇష్టంగానే ఉంది. ఏది ఈ కేసీఆర్ గవర్నమెంట్ కానీ మా ఎమ్మెల్యేది కానీ బాగుందని అనుకుంటున్నాను. ఈ ఎమ్మెల్యే ఓన్లీ ఎలక్షన్ టైం కాబట్టి మీకు ఇట్లా అందుబాటులో ఉంటుండా, లేకుంటే గెలిచినప్పటి నుంచి ఇలానే ఉన్నారా? లేదు, గెలిచినప్పటి నుంచి మాకు కొంచెం ఏమైనా పనులుంటే కొన్ని పనులు చేశారు. మాకైతే జరిగినాయి. నమస్తే, మీ పేరు సార్? నా పేరు సూర్యప్రకాశ్రావు, కేలం. ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్? మేము ఇక్కడ 20 ఇయర్స్ నుంచి ఉంటున్నాం చంద్రనగర్ కాలనీలో. డిసెంబర్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి మళ్ళీ ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది? 100% మన టీఆర్ఎస్ గవర్నమెంటే ఫార్మ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకు సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్? టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ విధంగా ఏ గవర్నమెంట్ కూడా గతంలో చేయలేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో, అదిగాక మా ఎమ్మెల్యే గారు కేపీ వివేకానంద గౌడ్ గారు చాలా పనులు చేశారు. ఒక డైనమిక్ హీరో ఆయన చేసే పనులు ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయలేదని మేము అనుకుంటున్నాం. అందుకని ఈసారి కూడా ఆయనే గ్యారంటీగా 1,00,000 పైన ఓట్ల మెజార్టీతో నెగ్గుతారని మా ఉద్దేశం. నమస్తే సార్, మీ పేరు సార్? నాగరాజు. ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? 2005. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఇప్పుడు జనాలకి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే మంచి జరుగుతుంది? ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకు ఉన్న గవర్నమెంటే ఎందుకు? చేస్తున్న అభివృద్ధి పనులు కానీ వాటిని అన్ని చూసుకొని మళ్ళీ ఇంకా ముందుకు పోయి ఎక్కువ మంచి అని చేసుకుంటారని అనుకుంటున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్న సంక్షేమ పథకాలు జనాలందరికీ అందుబాటులో ఉంటున్నాయి అనుకుంటున్నారు? 100% ఉంటున్నాయి. కొంతమంది మాకు అందట్లేవు సరిగ్గా అని అంటున్నారు. అంటే కొంత ఉంటుంది, అన్నీ 100% అందరికి కావాలంటే కాదు, కాకుంటే మనం కూడా చేసుకుంటే అవుతాయి. మరి ఇప్పుడు మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది? మా 100% బాగుందండి. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు బాగుంది కాబట్టి అన్నీ అవుతున్నాయి. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఆయనే వస్తారంట? 100% వస్తారండి. ఆయనకి ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు ఇప్పుడు? అంటే అన్ని పార్టీలు ఉంటాయి, గెలిచేది మాత్రం అన్నీ అండి. అంటే ఆయనకి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా? అంటే మనం చెప్పలేము, ఏంటంటే ఇప్పుడు అన్ని పెద్ద పార్టీలు, నేషనల్ పార్టీలు ఉన్నాయి, అన్ని వాళ్ళు ఎవరిది వాళ్ళకు ఉంటుంది. గెలిచే పార్టీ మాత్రం టీఆర్ఎస్. థ్యాంక్ యూ అండి. నమస్తే, మీ పేరు సార్? వెంకటశేషగిరిరావు. ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ ఈ ఏరియాలో? ఈ ఏరియాలో 92 నుంచి ఉన్నాను.
మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చిందా లేకుంటే ఇంకేమైనా కొత్త గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మా వివేక్ గారు మాకు ఫస్ట్ నుంచి తెలుగుదేశం నుంచి కష్టపడ్డారు 5 సంవత్సరాలు. తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళారు. ఆయన 5 సంవత్సరాలు కష్టపడ్డారు. ఆయన కష్టపడిన దానికి ఫలితం కంపల్సరీ వస్తారు. ఆయన విజయం సాధిస్తాడు. టీఆర్ఎస్లో కంపల్సరీ విజయం సాధిస్తాడు. ఆయన అవకాశం ఎక్కువ ఉంది. మంచి మెజార్టీతో గెలుస్తాడు. పోయినసారి కంటే ఈసారి ఇంకా మెజారిటీ పెరుగుతుంది. మెజార్టీ 100% పెరుగుద్ది. ఈసారి కన్నా పోయినసారి 40,000 వస్తే ఈసారి 80,000 వస్తాయి. ఆయన మెజార్టీ అంత వర్క్ చేశాడు. ఆయన గ్రౌండ్ వర్క్ చేశాడు. అందరికీ కాలనీలు ఎవరికి ఏ హెల్ప్ కావాలని చేశాడు. అంత మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. ఆయన విద్యావంతుడు, డిగ్రీ ఉంది. ఆయన ఎవరు వెళ్ళినా హెల్ప్ ఉంది. ఏడోవాడు వెళ్ళినా నేను చేస్తాను రా అనే మనస్తత్వం, కానీ నేను చేయను, నువ్వెవడో నాకు తెలీదు, నువ్వు వేరే పార్టీ వాడు అని అంటావు. అంటే ఓన్లీ ఎలక్షన్ మూమెంట్ అని చేస్తున్నారా లేకుంటే ఆయన ఎలక్షన్ మూమెంట్ అని కాదు, ఫస్ట్ నుంచి కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన మనస్తత్వం అలాంటిది. పిలిచి గౌరవిస్తాడు, పని చేసి పెడతాడు. ఆ పని కాలేదు నాతో కాదు కదమ్మా అంటాడు. అంతవరకే, కానీ ఆయన ఎవరిని నువ్వు పార్టీ నాది కాదు, నువ్వు నావాడు కాదు, నాకు తెలియదు అన్న ఫీలింగ్ ఉండదు. నవ్వుతా పలకరిస్తాడు. వెళ్ళిన వాళ్ళని పని చేసి పంపుతాడు. అంత మంచి వ్యక్తి. ఈసారి హ్యాట్రిక్ జీవం ఉంటుంది ఆయనకి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? కేఎస్ రాజు, ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? చంద్రనగర్ కాలనీ. ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము 25 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది. వివేకానంద గారిది మన కేసీఆర్ ప్రభుత్వం మంచి మెజార్టీ తోటి మళ్ళీ హ్యాట్రిక్ విజయం వివేకానంద గారు ఉంటాయండి. అన్ని వర్క్ బాగుంది ఆయనది. అందరితో కలిసిమెలిసి ఉండడము, మంచి స్వభావము, అందరిని ఆదరిస్తాడు. కాబట్టి మంచి మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాను. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు రాజు అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను 1.5 year నుంచి ఉంటున్నాను. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి డిసెంబర్లో. నెక్స్ట్ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఏ పార్టీ అంటే ఏ పార్టీ అనేది మనకి అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అయితే ఇప్పుడు బాగానే చేస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ వచ్చినా ఎవరు వచ్చినా బాగానే ఉంటుందండి. టీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నాను. మీ ఏరియా ఎమ్మెల్యే పనితీరు ఎలా? బాగా చేస్తున్నారండి. బాగా నేను రెస్పాండ్ అవుతున్నారండి. వస్తూ ఉంటారు అంతమంది. 10 daysకి ఒకసారి వస్తూ ఉంటారండి. ఆయన సరౌండింగ్ ఏరియాలో వస్తూ ఉంటారు. అన్నీ బాగా చూస్తున్నారండి. పర్వాలేదండి.